హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ రోజు మనం మాట్లాడబోతున్నది లోకహ చాప్టర్ 1 చంద్ర సినిమా గురించి. అందరూ మనం అనుకున్నట్టు ఉండర్రా. తను ఎవరో ఏంటో ఆ విషయాలు మనకి అస్సలు తెలియవు కదరా. ఈ సినిమా ఆగస్ట్ 28, 2025న థియేటర్లో రిలీజ్ అయింది. మరియు ఇది మలయాళం సూపర్ హీరో సినిమాగా వచ్చిన తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో కూడా డబ్ అయింది. సో తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమా ఎలా ఉందో, వాళ్ళు ఏం ఆశించవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ సినిమా గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. లోకహ చాప్టర్ 1 చంద్ర డైరెక్టర్ డొమినిక్ అరుణ్ రూపొందించారు. మరియు దుల్కర్ సల్మాన్ ఈ సినిమాని తన వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు. ఇది మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్కి మొదటి అడుగు. కథలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా చంద్ర పాత్రలో కనిపిస్తుంది. మరియు నస్లీన్ కే గఫూర్, చందు సలీం కుమార్ ఇంకా చాలా మంది ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇప్పుడు కథ గురించి మాట్లాడితే ఈ సినిమా బెంగళూరు నగరంలో సెట్ చేయబడింది. చంద్ర అనే అమ్మాయి ఒక సాధారణ జీవితం నుండి అసాధారణ శక్తులను కనుగొంటూ తన డెస్టినీని అర్థం చేసుకునే ప్రయాణం ఇది. ఈ కథలో ఫ్యాంటసీ, యాక్షన్, కామెడీ, ఎమోషన్ అన్నీ కలిసి ఉన్నాయి. సినిమా మొత్తం ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త క్యారెక్టర్లను పరిచయం చేస్తుంది. కాబట్టి ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్కి స్టార్టింగ్ పాయింట్లా ఫీల్ అవుతుంది. కథలు డెప్త్ కొంచెం తక్కువగా అనిపించిన విజువల్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్లు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే కళ్యాణి ప్రియదర్శన్ తన చంద్ర పాత్రలో అద్భుతంగా చేసింది. ఆమె యాక్షన్ సీన్స్లో ఫైర్ బ్రాండ్లా కనిపిస్తుంది. మరియు ఎమోషనల్ సీన్స్లో కూడా ఆమె ఇంటెన్సిటీ అద్భుతంగా ఉంటుంది. నస్లీన్ కే గఫూర్ సన్నీ పాత్రలో కామెడీ టైమింగ్తో, ఎనర్జీతో అలరిస్తాడు. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ మీద చాలా బాగుంది. చందు సలీం కుమార్, శాండీ వంటి సపోర్టింగ్ క్యారెక్టర్లు కూడా తమ పాత్రలో మంచి మార్కులు వేసుకున్నారు. అలాగే సినిమాలో కొన్ని సర్ప్రైజ్ క్యామియోలు ఉన్నాయి. అవి మీకు థియేటర్లో ఎక్స్ట్రా కిక్ ఇస్తాయి. CGI మరియు విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని చెప్పొచ్చు. యాక్షన్ సీక్వెన్స్లు, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ మీకు గూజ్ బంప్స్ తెప్పిస్తాయి. జేక్స్ బిజోయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో. కేరళ ఫోక్లోర్ని మోడర్న్ సెట్టింగ్తో మిక్స్ చేసిన కాన్సెప్ట్ ఫ్రెష్గా ఉంది. మరి ఇందులో మైనస్ పాయింట్స్: కథలో డెప్త్ కొంచెం తక్కువ. సినిమా ఎక్కువగా వరల్డ్ బిల్డింగ్ మరియు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పై ఫోకస్ చేసింది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ రష్ చేసినట్లు అనిపిస్తాయి. ఓవరాల్గా లోకహ చాప్టర్ 1 చంద్ర ఒక విజువల్గా అద్భుతమైన ఎంటర్టైనింగ్ సూపర్ హీరో సినిమా. ఇది పెద్దగా ఆలోచింపచేసే సినిమా కాదు, కానీ థియేటర్లో ఫన్, యాక్షన్, ఎమోషనల్ మిక్స్తో ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. సినిమా చూడాలా వద్దా అంటే సూపర్ హీరో ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళు, ముఖ్యంగా మిన్నాల్ మురళి లాంటి సినిమాలు ఎంజాయ్ చేసిన వాళ్ళు దీన్ని థియేటర్లో చూడొచ్చు. ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్కి మొదటి స్టెప్ కాబట్టి చాప్టర్ 2 కోసం కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరియు బెల్ ఐకాన్ కూడా నొక్కండి, ఎందుకంటే ఫర్దర్ వీడియోస్ మిస్ కావద్దు. మళ్ళీ కొత్త సినిమా రివ్యూతో కలుద్దాం.